హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈ రోజు నేను తెల్లవీవులో ఉన్న ఫార్మ్స్కి వచ్చాను. సో ఇక్కడైతే కనుక స్ట్రాబెరీ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ స్ట్రాబెరీ ఫార్మ్స్ అన్ని కూడా ఎండింగ్ స్టేజ్కి వచ్చినాయి ఆల్రెడీ. సో ఇప్పుడు ఇవి తీసేసి మళ్ళీ కొత్తగా ఈ స్ట్రాబెరీస్ పెట్టడం జరుగుతుంది. ఈ స్ట్రాబెరీస్ తో పాటుగానే ఇక్కడ వంకాయలు కూడా, చాలా రకాల వంకాయలు కూడా ఇక్కడ పండిస్తున్నారు. సో వంకాయల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా హైబ్రిడ్ టైప్ వంకాయలు అనమాట. సో ఇవి ఒక్కొక్కటి 1/2 కిలో నుంచి 1 కిలో వరకు వస్తుంది వెయిట్ అయితే కనుక. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ చాలా పెద్దగా అవుతాయి. ఇవి ప్రజెంట్ అయితే కనుక చిన్న సైజులో ఉన్నాయి. ఇది వచ్చేసి పింక్ వంకాయలు అనమాట. ఇది కూడా 1/2 కిలో వరకు పెరుగుతుందంట. అండ్ వీటితో పాటుగానే ఇక్కడ వేరే వెజిటేబుల్స్ కూడా పండిస్తున్నారు, అవి కూడా మీకు చూపిస్తాను. సో నేనైతే కనుక ఇలా ఇజ్రాయెల్లో అగ్రికల్చర్ ఫార్మ్స్కి రావడం ఫస్ట్ టైము, ఇలా వెజిటేబుల్స్ పండించే ఫార్మ్స్కి రావడం అయితే ఫస్ట్ టైము. ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ వంకాయలు కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం చూసాను నేను ఇవైతే కనుక. చాలా బాగున్నాయి ఇవైతే కనుక. ఎల్లో అండ్ వైట్ కలర్ కూడా ఉన్నాయి. వైట్ అయితే మనకి తెలిసిన వెజిటేబులే, వైట్ కలర్ వంకాయలు అయితే మనకి తెలిసినవే. బట్ ఎల్లో కలర్ అయితే కనుక నేను చూడడం ఫస్ట్ టైము. సో ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ పండిస్తున్నారు. ఈ ఫామ్ అంతా కూడా కాలీఫ్లవర్స్ తో ఉందండి. సో ఇవి కూడా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి బాగా ఇప్పుడైతే. కాలీఫ్లవర్ కాస్ట్ అయితే కనుక 13 షెకెల్గా ఉందంటే 300 అవుతుంది ఒక పీస్కి. సో ఇదంతా కూడా ఈ వంకాయలు ప్లస్ ఈ వెజిటేబుల్స్ పండించే ఫార్మ్స్. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ప్లేస్ అయితే ఇంకా పండించడానికి రెడీ చేసి పెట్టారు. సో ఇదంతా ఈ ఏరియాలో పండించిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. మనకి రైతు బజార్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటిదే ఇది కూడా. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఇజ్రాయెల్లో పండించిన ఫ్లవర్సే. ఈ ఫ్లవర్స్ పెంచడానికి ప్రత్యేకంగా సెట్స్ వేసి ఆ సెట్స్ లోపల ఇవి పెంచడం జరుగుతుంది, టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి. సో బయట ఉన్న టెంపరేచర్కి ఈ ఫ్లవర్స్ ఫార్మ్స్లో ఉన్న టెంపరేచర్కి డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అయితే కనుక 14 షెకెల్గా ఉంది, అంటే 322 అవుతుంది మన కరెన్సీలో. సో ఇవన్నీ కూడా క్యాష్ కౌంటర్స్ అనమాట. సో మనం వెజిటేబుల్స్ కలెక్ట్ చేసుకుని సో వీళ్ళ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాటర్ మెలన్స్ అండ్ మస్క్ మెలన్స్. వీటి కాస్ట్ అయితే కనుక 1 కిలో 7 షెకెల్గా ఉంది. 7 షెకెల్ నుంచి 37 షెకెల్ దాకా ఉంది, డిపెండింగ్ ఆన్ టైప్ అనమాట. సో ఇవి బేబీ పైనాపిల్, దీని కాస్ట్ అయితే 8 షెకెల్గా ఉంది, అంటే 184 రూపీస్ అవుతుంది మన కాస్ట్లో. సో ఇవన్నీ కూడా బెర్రీస్ అన్ని కూడా 18 షెకెల్ నుంచి ఉంది. 18 అంటే 227 అవుతుంది మన కరెన్సీలో. సో ఇది వచ్చేసి పంకిన్, చాలా పెద్దగా ఉంది ఇది అయితే. దీని కాస్ట్ వచ్చేసి 37 షెకెల్గా ఉంది కిలో, 855 అవుతుంది పెద్దదైతే. సో ఇది కూడా పంకినే, బట్ డిఫరెంట్ టైప్ ఉంది, పొడవుగా ఉంది. నేను పట్టుకున్న పంకిన్ అయితే దగ్గర దగ్గర ఒక 12 kg ఉంది అది.
ఇవి వచ్చేసి వాల్నట్స్. సో వాల్నట్స్ కాస్ట్ ఇజ్రాయెల్ వచ్చేసి 16 షెకెల్గా ఉంది, అంటే 316 అవుతుంది, 69 అవుతుంది మన కరెన్సీలో. సో ఇవి ఇండియాలో నేను ఎక్కువ చూసేవాడిని, బట్ వీటి పేరు అయితే నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో ఇవి కూడా పంకిన్స్, బట్ డిఫరెంట్ టైప్ ఉంటుంది. ఇది వచ్చేసి హైబ్రిడ్ పంకిన్ అనమాట. సో చాలా చిన్నగా ఉంటుంది, చాలా స్వీట్గా కూడా ఉంటుంది అది. దాని కాస్ట్ వచ్చేసి 16 షెకెల్గా ఉంది, అంటే 369 అవుతుంది. సో ఈ పంకిన్స్ అయితే మనకి తెలిసినవి, రెగ్యులర్గా మనకి దొరికేవి. సో ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ కాస్ట్ అయితే కనుక ఇజ్రాయెల్లో 13 షెకెల్గా ఉంది కిలో, అంటే 300 అవుతుంది మన కరెన్సీలో. ఓపెన్ చేసి పెట్టింది అయితే 14 షెకెల్, నార్మల్గా ఉన్నది 13 షెకెల్. ఇది వచ్చేసి బ్రోకలీ కాస్ట్ వచ్చేసి 18 షెకెల్గా ఉంది కిలో. 18 అంటే 416 అవుతుంది మన కరెన్సీలో అయితే. సో ఇది కాలీఫ్లవర్. సో మనం ముందు చూసాం కదా. సో కాలీఫ్లవర్ కాస్ట్ అయితే 12 షెకెల్గా ఉంది, 227 అవుతుంది మన కరెన్సీలో అయితే. అండ్ ఇవి వచ్చేసి పంకిన్ కట్ చేసి ఇలా ప్యాక్ చేసి పెడతారు. సో పెద్దవి తీసుకెళ్ళలేని వాళ్ళు చిన్న పీసెస్ తీసుకెళ్ళడానికి ప్రిఫర్ చేస్తే ఇలా చిన్న పీసెస్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి గార్లిక్ వచ్చేసి 12 షెకెల్గా ఉంది, పెద్ద గార్లిక్ ఉంటుంది ఇక్కడైతే కనుక. సో ఇవి ఇండియన్ గార్లిక్ చిన్నవి. గార్లిక్ కాస్ట్ వచ్చేసి 12 షెకెల్గా ఉందంటే 227 అవుతుంది. సో ఇవి వచ్చేసి సీడ్స్ కోసం పెట్టిన గార్లిక్ అనమాట. సో వెల్లుల్లిని మనం విత్తనాలుగా పెట్టుకోవడానికి అవి అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర అయితే. సో ఇది వచ్చేసి బీట్రూట్ కాస్ట్ వచ్చేసి 10 షెకెల్గా ఉంది ఇక్కడైతే. సో వీళ్ళు థాయిలాండ్ వాళ్ళు. సో ఈ ఫార్మ్స్ లో వర్క్ చేసే వాళ్ళు కొంతమంది థాయిలాండ్ వాళ్ళు ఉన్నారు, అండ్ ఈ షాప్స్ లో కూడా వర్క్ చేసే వాళ్ళు కూడా థాయిలాండ్ వాళ్ళే. సో ఇవన్నీ కూడా వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ. సో ఇవన్నీ కూడా పొటాటోస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎక్కువగా ఇజ్రాయెల్లో పింక్ పొటాటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఎక్కువ పండించేది కూడా పొటాటోసే ఇజ్రాయెల్లో. పింక్ పొటాటోస్ కాస్ట్ వచ్చేసి 12 షెకెల్గా ఉంది, అంటే 227 అవుతుంది. ఇవి వచ్చేసి స్వీట్ పొటాటోస్ కాస్ట్ వచ్చేసి 16 షెకెల్గా ఉంది, అంటే 369 అవుతుంది మన కరెన్సీలో. ఇవి ఆనియన్స్, బట్ చాలా పెద్దగా ఉంటాయి ఆనియన్స్ అయితే ఇక్కడ. ఆనియన్స్ కాస్ట్ 2 షెకెల్గా ఉంది, అంటే 46 రూపీస్ అవుతుంది మన కరెన్సీలో. సో నాకు చేతికి సరిపోయింది కరెక్ట్గా అది. సో ఇవి వచ్చేసి క్యారెట్. ఇది టోటల్ 7 టైప్స్ క్యారెట్స్ అనమాట. ఇవి 7 వెరైటీస్ ఆఫ్ క్యారెట్స్ కాస్ట్ వచ్చేసి 12 షెకెల్గా ఉంది, 227 అవుతుంది మన కరెన్సీలో. సో ఇవన్నీ కూడా బ్రింజల్స్. సో ఇప్పుడు మీకు ముందు ఫామ్ లో చూపించాను కదా. సో ఎంత సైజ్ అవుతుంది అనమాట, అన్ని కూడా పెద్దగా ఇంత సైజ్ అవుతాయి. 1/2 కిలో, 1 కిలో, 1.5 కిలో వచ్చేంత సైజ్ కూడా ఉన్నది. సో బ్రింజల్ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ 14 షెకెల్ నుంచి ఉంది, అంటే 323 రూపీస్ అవుతుంది మన కరెన్సీలో. సో ఇవి వచ్చేసి చిల్లీస్. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. గ్రీన్ చిల్లీస్ కాస్ట్ వచ్చేసి 6 షెకెల్గా ఉంది. 6 అంటే మనకి 138 అవుతుంది. ఇవన్నీ కూడా టమాటోస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో టమాటోస్ కాస్ట్ వచ్చేసి 3 షెకెల్ నుంచి స్టార్టింగ్ ఉంది, అంటే 69 నుంచి స్టార్టింగ్ అనమాట. ఇవన్నీ కూడా చెర్రీ టమాటోస్. ఇవి ఎక్కువగా సలాడ్స్ లో యూజ్ చేస్తారు ఇజ్రాయెల్లో. చెర్రీ టమాటోస్ కాస్ట్ వచ్చేసి 8 షెకెల్గా ఉంది. 8 అంటే మనకి 184 అవుతుంది మన కరెన్సీలో. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో అయితే. సో ఇవి కుకుంబర్ కాస్ట్ వచ్చేసి 12 షెకెల్గా ఉందంటే 227 అవుతుంది మన కరెన్సీలో. ఇది డ్రై కోకోనట్. ఇక్కడైతే కనుక 7 షెకెల్గా ఉంది, 161 అవుతుంది మన కరెన్సీలో ఆ బాక్స్ కాస్ట్. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్. పైనాపిల్ ఇది. దీని కాస్ట్ అయితే కనుక 16 షెకెల్గా ఉంది, 316 అవుతుంది మన కరెన్సీలో. ఇది డ్రై మ్యాంగో. ఇవన్నీ కూడా బెర్రీస్, ముందుగా మీకు చూపించాను కదా, సేమ్ అవే.
ఇది వచ్చేసి మైపాల్ సిరప్. సో ఇది మనకి సేమ్ చెరుకు పానకం అంటారు కదా, సేమ్ ఆ ఫ్లేవర్లో ఉంటుంది. బట్ ఇది చెట్ల నుంచి తీసే సిరప్ అన్నమాట. వచ్చేసి నార్మల్ పైనాపిల్ కాస్ట్ వచ్చేసి 16 షెకల్ గా ఉంది. 369 వరకు అవుతుంది ఈ మార్కెట్ లో. బయట మార్కెట్ లో అయితే కనుక 45 షెకల్ స్టార్టింగ్, 45 షెకల్ ఉంటుంది పైనాపిల్ అయితే సూపర్ మార్కెట్స్ లో. యాపిల్స్ కాస్ట్ ఇక్కడ వచ్చేసి 12 షెకల్ గా ఉంది, 227 అవుతుంది. సో బనానాస్ కాస్ట్ వచ్చేసి 8 షెకల్ గా ఉంది, 184 అవుతుంది 1 కిలో. సో ఇక్కడ కిలోస్ లో అమ్ముతారు బనానాస్ అయితే కనుక. సో పియర్స్ కాస్ట్ వచ్చేసి 3 షెకల్ గా ఉంది, అంటే 39 రూపీస్ అవుతుంది మన కరెన్సీలో. లెమన్స్ కాస్ట్ వచ్చేసి 12 షెకల్ గా ఉంది 1 కిలో. 12 అంటే 227 అవుతుంది మన కరెన్సీలో అయితే. ఇవి స్టార్ ఫ్రూట్ వచ్చేసి 5 షెకల్ గా ఉంది 1 కిలో, 115 అవుతుంది. ఇవి మ్యాంగోస్. సో ఇవి ఇజ్రాయెల్లో పండిన మ్యాంగోస్. ఇవి ఇజ్రాయెల్లో మ్యాంగోస్ కూడా పండిస్తారు. వీటి కాస్ట్ అయితే 25 షెకల్ గా ఉంది. ఇవి లెమన్స్ కాస్ట్ వచ్చేసి 8 షెకల్ గా ఉంది, 184 అవుతుంది. ఇవి ఆవకాడో వచ్చేసి 10.56 గా ఉంది, అంటే 244 అవుతుంది మన కరెన్సీలో అయితే. సో వెజిటేబుల్ స్టాక్ అంతా దింపి ఆ వెహికల్ వెనక పెడుతున్నారు. ఇవన్నీ కూడా పప్పాయి తోటలు అన్నమాట. సో ఇలా బ్యాగ్స్ లో పండిస్తారు. సో ఇలా లైన్ గా పెట్టి బ్యాగ్స్ లో పండించడం జరుగుతుంది ఫ్రూట్స్ అయితే కనుక. ఇది మార్కెట్ కి పక్కనే ఉంటుంది. ఇదంతా కూడా నెక్స్ట్ ఫార్మింగ్ చేయడానికి రెడీ చేసి పెట్టుకున్నారు ఈ ప్లేస్ అంతాను. సో ఎవ్రీడే 2 times దీనికి వాటర్ స్ప్రే చేస్తుంటారు ఈ ఫామ్ లో అయితే కనుక. సో దీనికి డ్రిప్పింగ్ సిస్టమ్ అయితే కనుక ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది ఈ పక్కనే. సో ఇదంతా కూడా ఫార్మ్స్ రెడీ చేసి పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ కూడా వెజిటేబుల్స్ వేయడానికి. సో అది వేసినప్పుడు కూడా నేను ఇంకొక వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఏరియా అయితే కనుక ఇదంతా కూడా కొరియండరు. ఇది ఒకటే మిగిలి ఉంది. ఈ పక్కన ఉన్నవన్నీ కూడా ఇలా ట్రాక్టర్తో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. సో జస్ట్ నేను వచ్చే ముందు ఇదంతా కూడా ఈ ట్రాక్టర్ మొత్తం పొలం అంతా దున్ని వెళ్తుంది. కొత్తిమీర ఫామ్ ఇదంతా కూడాను. చాలా మంచి స్మెల్ వస్తుంది ఇక్కడైతే. సో ఇతను వచ్చేసి థాయిలాండ్ అబ్బాయి. సో ఇప్పుడు ఈ వాటర్ పెడుతున్నాడు, ఈ కొరియాండర్ ఫామ్ కి పెడుతున్నాడు. అండ్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లో కూడా వాటర్ స్ప్రే చేస్తున్నారు ప్రజెంట్. సో ఇది వచ్చేసి సీడ్స్ పెట్టడానికి రెడీ చేస్తున్నారు. సో డైలీ 2 times దీన్ని తడుపుతూ ఉంటారు ఇలా వాటర్తో.
ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ తో తెలియజేస్తారనుకుంటున్నాను. మరెన్నో మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.